నమస్తే. ఐఎమ్ డాక్టర్ కిరణ్ మై, విమెన్స్ హెల్త్ ఫిజియోథెరపిస్ట్. స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటి? స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటి? స్ట్రెచింగ్ అండ్ స్ట్రెంగ్థనింగ్ వ్యాయామాల మధ్య డిఫరెన్స్ ఏంటి? పేరులోనే ఉంది. స్ట్రెచింగ్ అంటే సాగతీయడం. ఒక కండరాన్ని సాగతీయడానికి చేసే ఎక్సర్సైజెస్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అంటారు. అదే ఆ కండరానికి బలాన్ని చేకూర్చడానికి మనం గనక వ్యాయామాలు చేస్తే వాటిని స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ అంటారు. అయితే ఇవి రెండు ఎప్పుడెప్పుడు చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, వార్మప్ ఎక్సర్సైజెస్ అంటే చాలా మందికి తెలుసు. ఏదైనా ఒక యాక్టివిటీ చేసే ముందు, రన్నింగ్ కానీ లేదంటే జిమ్లో ఎక్సర్సైజెస్ చేసే ముందు ఖచ్చితంగా వార్మప్ ఎక్సర్సైజెస్ అనేవి చేస్తారు. అంటే ప్రతి కండరాన్ని కూడా స్ట్రెచ్ చేసి దాన్ని ఎక్సర్సైజ్కి రెడీ చేయడం అనమాట. ఒక మనిషికి ఒక భాగంలో కండరం కుచించుకుపోవడం వల్ల గనక పెయిన్ వస్తే అప్పుడు మనం స్ట్రెచింగ్ వ్యాయామాలు చెప్తాము. ఆ వ్యాయామాలు చేయడం వల్ల వాళ్ళకి చాలా రిలీఫ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డెస్క్టాప్ ముందు ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసేటప్పుడు నడుము యొక్క మజిల్స్ మీద ఒత్తిడి పడుతుంది. అవి ఏంటంటే కొంత ఒత్తిడికి గురయ్యి కండరాలు కుచించుకుపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు మనం స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం ద్వారా ఆ కండరం సాగి అక్కడ ఉన్న పెయిన్ అనేది, డిస్కంఫర్ట్ అనేది తగ్గుతుంది. మరి స్ట్రెంగ్థనింగ్ ఎప్పుడు చేయాలి అంటే స్ట్రెచింగ్ వ్యాయామాలు చేసిన తర్వాతే స్ట్రెంగ్థనింగ్ వ్యాయామాలు అనేది చేయాలి. ఇప్పుడున్న నొప్పి ఈ స్ట్రెచింగ్ ద్వారా తగ్గింది, కానీ ఒక కండరం మీద మళ్ళీ అదే బర్డెన్ వేసినప్పుడు ఏంటంటే ఆ పెయిన్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బర్డెన్కి తగ్గట్టుగా మన మజిల్ని స్ట్రెంగ్థన్ చేసుకోవాలి. అలా స్ట్రెంగ్థన్ చేసుకున్నప్పుడే ఫ్యూచర్లో ఆ ఇబ్బంది రాకుండా ఉంటుంది. కాబట్టి స్ట్రెంగ్థనింగ్ వ్యాయామాలు అప్పుడు చేయాలి. మన శరీరంలో ఉన్న ప్రతి కండరానికి స్ట్రెచ్చింగ్, స్ట్రెంగ్థనింగ్ రెండు వ్యాయామాలు చేయొచ్చు. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, ఎడ్యుకేట్ అదర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.